Hello students, welcome back to my YouTube channel. So today's topic is economy. రిగ్వేదిక్ పీరియడ్లో ఎకానమీ డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో మనం రిగ్వేదిక్ పీరియడ్ సంబంధించి ఇంట్రొడక్షన్ ఇంకా సోషల్ లైఫ్ సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు టుడేస్ టాపిక్ ఈజ్ ఎకానమీ. ఈ కాలంలో బ్రాంజ్ స్మిత్స్ తయారు చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు చాలా బాగా తయారు చేసేవాళ్ళు. బ్రాంజ్ స్మిత్స్ అంటే కంచు పాత్రలు సో అలా అవి తయారు చేసేవాళ్ళు అన్నమాట. అంటే నెక్స్ట్ వీళ్ళ కాలంలో టూల్స్ అండ్ వెపన్స్ ఆర్ సుపీరియర్ దెన్ హరప్పన్ కల్చర్ కన్నా వీళ్ళ రిగ్వేదిక్ పీరియడ్లో బాగా ఉండేది. ఎందుకు పాయింట్ ఆర్టిసియన్స్ ఎవరు ఉండేవాళ్ళు అంటే ఇక్కడ వీవర్స్ మగ్గం నేసేవాళ్ళు, ఇంకా పాటర్స్ కుండలు తయారు చేసేవాళ్ళు, ఇంకా కార్పెంటర్స్ చెక్క పని చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళకి మిక్స్డ్ ఎకానమీ ఉండేది. ఎలా అంటే మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి? అగ్రికల్చర్ ప్లస్ పాస్టరల్. అగ్రికల్చర్ మీన్స్ వ్యవసాయం, పాస్టరల్ అంటే పశువులను పాలించడం. ఈ రెండిటి మీద వాళ్ళకి అనేది ఎకానమీ అనేది జనరేట్ అయ్యేది. వాళ్ళ కాలంలో కౌస్ని వాళ్ళ కాలం అప్పుడు పూజించేవారు కాదు. రిగ్వేదిక్ పీరియడ్లో అంటే ఇప్పుడు పూజిస్తున్నాం కదా, ఆవుని పూజిస్తున్నాం కదా ఇప్పుడు మనం. ఆ కాలంలో రిగ్వేదిక్ పీరియడ్లో అయితే ఎటువంటి పూజ అనేది లేదు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి క్యాటిలే వాళ్ళకి మెయిన్ ఎకానమీ అన్నమాట. అంటే పశువులను పాలించడంలో వాళ్ళకి ఎకానమీ ఎక్కువగా జనరేట్ అయ్యేది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇంకా వాళ్ళకి హార్స్ కూడా గుర్రాలని కూడా వాళ్ళు బాగా పెంచేవారు. వీటి వల్ల వాళ్ళకి ఎకానమీ అనేది జనరేట్ అయ్యేది. అండ్ నెక్స్ట్ పాయింట్ వాళ్ళకి అప్పుడు కాయిన్స్ ఉండేవి. ఇప్పుడు మనకి ఉంటుంది కదా కాయిన్స్ ఇంకా నోట్స్. వాళ్ళ కాలంలో గోల్డ్ కాయిన్స్ ఉండేవి. ఇక్కడి నుంచి వచ్చే బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ గోల్డ్ కాయిన్స్ని ఏమని రిఫర్ చేసేవారంటే నిష్కా. సో ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, మీ నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. నిష్కా, కృష్ణల్ అండ్ సత్నామా. ఈ నేమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో రావచ్చు. ఓకే, డెఫినెట్గా మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా, ఇంకా ఇంకొంచెం ఎలాబరేట్గా చెప్పాలా, ఎలా చెప్పాలి అనేది నా కామెంట్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్, మెజర్ ఆఫ్ డిస్టెన్స్ని ఏమంటారంటే గబూతి అంటాము. ఓకే, ఆర్ గోడి. ఓకే, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైంని, మెజర్ ఆఫ్ టైంని గోధులి అంటాం. అండ్ నెక్స్ట్ స్టేబుల్ క్రాప్ ఏ పంట ఎక్కువగా పండేది అంటే యావా మీనింగ్ వచ్చేసరికి బార్లీ అని. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. ఆ కాలంలో ఎలాంటి పెళ్ళిళ్ళు జరిగేవి అనేది సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రహ్మ మీన్స్ సేమ్ క్లాస్ మ్యారేజ్. ఓకే, నెక్స్ట్ వన్ అసూరా మీన్స్ మ్యారేజ్ బై పర్చేజ్, అంటే డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవడం. అంటే ఇప్పుడు డౌరీ ఇస్తున్నారు కదా, అమ్మాయి డౌరీ ఇచ్చి అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది కదా, సో అలా ఆ మ్యారేజ్ని ఏమంటామంటే అసూరా అంటాం. అండ్ నెక్స్ట్ రాక్షస అంటే మ్యారేజ్ బై క్యాప్చర్ అంటే ఇప్పుడు అమ్మాయిని తీసుకొని వచ్చేసి పెళ్లి చేసుకోవడం, ఆ మ్యారేజ్ని రాక్షస మ్యారేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ అనులోమ.
ఈ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో డెఫినెట్గా మీరు నోట్ డౌన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అనులోమ అంటే హయ్యర్ వర్ణ మ్యాన్ ప్లస్ లోయర్ వర్ణ ఉమెన్ని మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ప్రతిలోమ అంటే లోయర్ వర్ణ మ్యాన్ ప్లస్ హయ్యర్ వర్ణ ఉమెన్ని పెళ్లి చేసుకునేవారు. ఓకే. నెక్స్ట్ నియోగ అంటే వీడో రీమ్యారేజ్ అంటే భర్త చనిపోతారు కదా, చనిపోయినప్పుడు భార్య ఉంటుంది కదా, సో తనకి మళ్ళీ పెళ్లి చేయడం, దాన్నే వీడో రీమ్యారేజ్ అంటాం. అనులోమ ప్రతిలోమ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. సో ఇవి అన్నీ ఒకసారి రిఫర్ చేసుకోండి, ఎగ్జామ్లో యూజ్ అవుతుంది ఈ బిట్స్ అనేవి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిలీజియన్. వీళ్ళు ఎవరిని పూజించేవారు, సో అదంతా ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీళ్ళు దే ప్రాక్టీస్డ్ న్యాచురలిస్టిక్ పాలిథిజం మీనింగ్ ఏంటంటే వీళ్ళు మోర్ దెన్ వన్ గాడ్ని పూజించేవారు, ఒక దేవుడి కన్నా ఎక్కువ గాడ్ని పూజించడాన్ని న్యాచురలిస్టిక్ పాలిథిజం అని అంటాము. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంద్ర. సో ఇంద్రదేవుడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైవినిటీ. అంటే ఫస్ట్ పొజిషన్ ఇంద్రదేవుడు ఉండేది పూజించడంలో. అండ్ నెక్స్ట్ దే ప్లేడ్ రోల్ ఆఫ్ వార్ లార్డ్. యుద్ధం భూమిలో నెక్స్ట్ పాయింట్ ఈజ్ పురందర్ అంటే మీనింగ్ వచ్చేసరికి ఇప్పుడు థండర్, పెద్ద పెద్ద గాలులు తుఫాన్లు వస్తాయి కదా, థండర్ అండ్ స్టోమ్స్, సో దాన్ని పురందర్ అని పిలుస్తారు. సో ఇంద్రదేవుడికి సంబంధించి ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ పొజిషన్, నెక్స్ట్ వార్లార్డ్, నెక్స్ట్ ఈజ్ పురందర్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అగ్ని. వార్డ్లోనే తెలిసిపోతుంది ఫైర్ గాడ్ అని. ఓకే. అగ్నిదేవుడు ఇతనిది సెకండ్ పొజిషన్. ఓకే. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్. ఇతన్ని ఎలా కన్సిడర్ చేసేవాళ్ళు అంటే ఇంటర్మీడియటరీ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. దేవుడికి ఇంకా ప్రజలకి మధ్య ఇంటర్మీడియటరీగా ఉండే. అండ్ నెక్స్ట్ వరుణ, థర్డ్ వన్ వరుణ ఈజ్ థర్డ్ పొజిషన్. ఇది వానదేవుడు. వరుణ మీన్స్ వాన అని మనకి వార్డ్లోనే తెలిసిపోతుంది. సో వాటర్కి రిలేటెడ్ అని, హీ పర్సనిఫైడ్ వాటర్. అండ్ నెక్స్ట్ ఎథ్నికల్లీ హైయెస్ట్ ఆఫ్ ఆల్ రిగ్వేదిక్ గాడ్స్లో ఇతనిది హైయెస్ట్ పొజిషన్ అని చెప్తున్నారు ఎథ్నికల్గా. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. సోమ, ఇది సీట్ ఎగ్జామ్లో కూడా వచ్చింది ఈ సోమ అనే వర్డ్ గురించి. ఇది ఏంటి, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది గాడ్ ఆఫ్ ప్లాంట్స్. గాడ్ ఆఫ్ ప్లాంట్స్ అని మనకి సోమ, వరుణ, అగ్ని అండ్ నెక్స్ట్ ఇంద్ర అని ఇస్తారు. సో మనం ఏ బిట్ సెలెక్ట్ చేయాలి, సోమ అని. సో ఇలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ మారూట్స్కి ఈ పర్సనిఫైడ్ ద స్టోమ్స్. అండ్ నెక్స్ట్ అదితి అండ్ ఉషా, ఫీమేల్ డైటీస్. వీళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తారు అంటే డాన్, DAWN. ఓకే. హీ రిప్రజెంటెడ్ ద అపియరెన్స్ ఆఫ్ డాన్. సో నేను చెప్పేటప్పుడే మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకోండి, మీకు ఎగ్జామ్లో రివిజన్కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. నాట్ బిలీవ్ టెంపుల్స్ అండ్ ఐడల్ వర్షిప్ అంటే గుళ్ళు గుళ్ళకి వెళ్ళి పూజ చేయడం, సో అలాంటివన్నీ వీళ్ళు నమ్మేవారు కాదు. ఓకే. ఇది ఓవరాల్గా రిలీజియన్కి సంబంధించి ఇన్ రిగ్వేదిక్ పీరియడ్లో రిలీజియన్కి సంబంధించి ఇలా ఉండేది. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ టైప్స్ ఆఫ్ డైటీస్. ఇవి టోటల్గా 9 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సూర్యదేవుడు. ఓకే. దీన్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే గాడ్ ఆఫ్ 7 హార్స్ డ్రైవెన్ చారియట్స్. మనం ఇది చాలా ఫొటోస్లో కూడా చూసి ఉంటాం కదా, 7 గుర్రాలు ఉంటాయి, సో అది. ఓకే. నెక్స్ట్ సావిత్రి మీన్స్ గాడ్ ఆఫ్ లైట్.
అండ్ నెక్స్ట్ మిత్ర మీన్స్ సోలార్ గాడ్. అండ్ నెక్స్ట్ పూషన్ మీన్స్ గాడ్ ఆఫ్ మ్యారేజ్, పెళ్ళిళ్ళకి ఇతన్ని పూజించేవారు. ఓకే, నెక్స్ట్ విష్ణు, వన్ హూ కవర్డ్ ఎర్త్ ఇన్ 3 steps. అండ్ నెక్స్ట్ ధ్యాయూస్. ఓకే, ఎల్డెస్ట్ గాడ్, ఎల్డెస్ట్ అంటే పెద్ద. ఓకే, ఎల్డెస్ట్ గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచానికి తండ్రి అని, ఫాదర్ ఆఫ్ ది వరల్డ్. అండ్ నెక్స్ట్ అశ్విన్ గాడ్ ఆఫ్ హెల్త్ అండ్ యూత్. సో ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ టేబుల్ మనకి చాలా ఇంపార్టెంట్ టేబుల్, డెఫినెట్గా మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇంకా నేను ఇన్స్టా పేజ్ కూడా ఉంది నాది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సింధు, రివర్ గాడెస్. అంటే ఇక్కడ ప్రిపరేషన్ కదా, సో కొంచెం హ్యాండ్ రైటింగ్ అంత బాగా ఉండకపోవచ్చు. సో ఇన్స్టా పేజ్లో అయితే మీకు నీట్గా అర్థమవుతుంది. యామా గాడ్ ఆఫ్ డెత్. సో ఇది ఓవరాల్గా టైప్స్ ఆఫ్ డైటీస్. సో ఇంతటితో మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి నుంచి మనము లేటర్ వేదిక్ పీరియడ్ స్టార్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా ఇన్స్టాలో నన్ను అడగవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద కామెంట్స్లోనైనా చెప్పండి, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.